తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ మహేందర్ తెలిపారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వాటర్ తీసుకోవాలని సూచిస్తున్న అడిషనల్ కలెక్టర్ మహేందర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలతో ప్రజలు ఎవరు బయటికి రావద్దు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఓ దిక్కు జిల్లా యంత్రాంగం ప్రజలకు తెలియపరుస్తుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎవరు ఎండ బారిన పడకూడదు, అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పని ఓ దిక్కు జిల్లా యంత్రాంగం తెలియపరుస్తుంది. దీనిపై మరింత సమాచారం మనం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరం లేనటువంటి ఎండలు ఈ సంవత్సరం 3 నుంచి 6 ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగినాయి. దీనిపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి మెసేజ్? వాతావరణ శాఖ తెలిపిన ప్రకారంగా రాబోయే ఇంకొక 4 రోజులు, నిన్నటి రోజున స్టార్ట్ అయింది. నిన్న చాలా 46.3 నమోదయ్యింది. అదేవిధంగా ఇంకా 4 ఈ రోజుతో పాటు ఇంకా 3 రోజుల పాటు ఖచ్చితంగా మనకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 5 రోజులు తీవ్రంగా ఎండలు ఉంటాయి, 47 వరకు కూడా రీచ్ కావచ్చు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మార్నింగ్ వారి పనులన్నీ కూడా 10:30 లోపు ముగించుకోవాలి. సాయంత్రము 4-4:30 తర్వాత మాత్రమే మళ్ళీ వర్క్స్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా నీడ పట్టున ఉండాలి, ఇండ్లలోనే ఉండాలి. అత్యవసర పరిస్థితి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తలకు టోపీ, తెల్లటి తలకు కట్టుకోవడము, అదేవిధంగా అంబరిల్లా అంటే ఛత్రి పట్టుకోవడము లాంటివి చేసి 5-10 నిమిషాల్లో ముగించుకొని మళ్ళీ ఇళ్లలోకి చేరే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు చాలా ధాన్యము సేకరణ జరుగుతూ ఉంది ప్యాడీ పర్చేజ్ సెంటర్ల ద్వారా. కనుక అక్కడ కూడా రైతులకు మేము పీపీసీ సెంటర్ల నిర్వాహకుల ద్వారా అలర్ట్ చేశాము. ఆడ మంచినీరు పెట్టియడం జరిగింది. 10:30-11 లోపే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇళ్ళకి రావాలి. మళ్ళీ 4 గంటల తర్వాత మాత్రమే ఫీల్డ్లో వెళ్ళండి. అదేవిధంగా హమాలీస్ కొరత కూడా ఎక్కువగా ఉన్నది కనుక ఆ హమాలీస్ కూడా చెప్తా ఉన్నాము. ఏమాత్రం అనారోగ్యం పాలైనా మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ లోడ్ చేసే విధానంలో ట్రాక్టర్లు కానివ్వండి, డీసీఎంలు కానివ్వండి, లారీలు కానివ్వండి, లోడ్ చేసే విధానం కూడా ఖచ్చితంగా మార్నింగ్ 6 నుండి 10 లోపే పెట్టుకోమంటున్నాము. సాయంత్రం 4 నుండి రాత్రి 8, 9, 10 వరకు చేసిన పర్వాలేదని చెప్తా ఉన్నాం. సేమ్ అదే విధంగా మిల్లర్ల వద్ద కూడా అదే విధంగా సేమ్ నియమావళి పెట్టి మనం దింపుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఎండ బారిన పడకుండా ఉండడం కోసం ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏమేమి ద్రవ పదార్థాలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇప్పుడు మనం మెడికల్ చెప్తా ఉన్న ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క దాహం వేస్తుందని చూడకుండా ప్రతి 15 నిమిషాలకు అరగంటకు ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడము, అదేవిధంగా మజ్జిగ తీసుకోవడము, నిమ్మరసము నీళ్లు తాగడము, ఇవి ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, తలనొప్పి లాంటివి వస్తే ఓఆర్ఎస్ ద్రావణము తీసుకుంటూ, సీరియస్గా ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మనము ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఎండకు తిరగకూడదు. ముఖ్యంగా మేము కూడా ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క మేజర్ గ్రామ పంచాయతీలలో నీళ్లను మనము సప్లై చేస్తూ మనకు మంచినీటి సరఫరా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు మున్సిపాలిటీలో కూడా ఒక 4 చోట్ల మనం ఏర్పాటు చేశాము. కాబట్టి ఖచ్చితంగా షేడ్లో ఉండాలి, అంటే నీడలోనే ఉండాలి, ఎండకు బయటికి రావద్దు. ఈ ఒక 5 రోజుల పాటు ఈ యొక్క నియమావళిని పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి ఇప్పటికే చూసుకున్నట్లయితే ములుగులో 2 సన్స్ట్రోక్తో మరణించారు. అటు పంచాయతీ కార్మికులు కావచ్చు, ఇంకొకరు వృద్ధురాలు. వీరికి ఏమన్నా ప్రభుత్వ తరఫున సన్స్ట్రోక్ సంబంధించిన అంశాలు ఏమైనా అందించేస్తున్నారు? వడదెబ్బతో చనిపోయిన కుటుంబాలకు ఉంటే ఖచ్చితంగా అక్కడ మనకి మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ పరిశీలించి మనము వాళ్ళకు రావాల్సిన ప్రభుత్వ సహాయాన్ని అందిస్తాం. ఓకే, చివరిగా జిల్లాలో ఈ ఎండ బారిన పడకుండా ఉండడం కోసం ముందస్తుగా ప్రజలకు ఎటువంటి మెసేజ్ అందిస్తున్నారు? మెయిన్గా మనము ప్రభుత్వం చెప్తున్న ప్రకారంగా, వాతావరణ శాఖ అలర్ట్ చెప్పిన ప్రకారంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ నియమాలు పాటించమని కోరుతున్నాం. మార్నింగ్ 10:30 లోపే వాళ్ళు పనులు ముగించుకోవాలి. సాయంత్రం 4 తర్వాత తీసుకోవాలని కోరుతున్నాం. మధ్యాహ్నం పీరియడ్లో ఖచ్చితంగా నీడ పట్టున ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి. ఈ యొక్క తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు 44 నుంచి 43 నుంచి 44, 46 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరు కూడా
అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు, ఎండ బారిన పడి ప్రాణాలకు ముప్పు మీద తెచ్చుకోవద్దు. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలు మరియు ఎండకు పోయినప్పుడు క్యాప్ పెట్టుకొని టవల్ రుమాలు చుట్టుకొని ఎప్పటికప్పుడు డిహైడ్రేషన్ కాకుండా నిమ్మరసంతో పాటు మజ్జిగ మంచినీరు తీసుకోవాలి. నీడ పట్టుగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పని మన మధ్యలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అయితే తెలియపరిచారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.